ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో ముగిసిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్. అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. విశాఖలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంటోందని టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని, ఆ పార్టీ నేతల అక్రమాలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని, విశాఖ బీచ్ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా అంటూ ప్రశ్నించారు. 3 నెలల తర్వాత అందరి లెక్కలు తీరుస్తామని, ఎన్నికల తర్వాత జగన్ అండన్ అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామని, దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు, విపరీతమైన భూములు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. పూలింగ్లో జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా, 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊరికి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది, మన 23వ తారీఖున 20 ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారు స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మరి కలెక్టర్గా మీరు ఎందుకండి అక్కడ? ఎందుకు మీరు కలెక్టర్గా? రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో, అక్కడ దర్బారు, సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇద్దరం. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు ఇలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటాడండి? ఫోన్ చెయ్యండి నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితానికి రిప్లై ఉండదు. మాజీ శాసనసభ్యుడయ్యా, అతను ఇచ్చి స్వయంగా వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కబుర్లు చెప్తాడు. మళ్ళీ ఒక మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దానికి రిప్లై ఇవ్వాలి. అయినా సరే వదలలేదు మేము.
సిఐడి జరిగేది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలు వామపక్ష ఇతర పార్టీ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని, రెండు పార్టీలు ఇప్పటికే మోసం చేయగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అదే అంశాన్ని అజెండాగా తీసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని, విభజన హామీలు సాధించే వరకు ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు లేవు, రాష్ట్రం అప్పుల పాలు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను విభజన హామీలను మళ్ళా తీర్చిదిద్దుకోవడం, వాటిని మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు? అప్పుడు ప్రత్యేక హోదా పదము లేకుండగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశారు. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మపోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా, అది కూడా చెప్పలేదు. అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన 2 పార్టీలు, ఈ 2 పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు, మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ 2 పార్టీలు అని. మరి అప్పుడు అడిగిండొచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని. ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా మన 2 పార్టీలు ఏమీ అడగలేదు, బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేశారు. కాబట్టి ఈ విధంగా 4 సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద ఉంది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల
ప్రజలకు సూచించడానికి, ప్రజలను మేల్కొల్పడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం. ఇది ఆరంభం. దీని తరువాత అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ప్రజలందరూ కూడా ఏకం కండి. ఇదేదో ముగిసిన అధ్యాయం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ముగింపబడిన అధ్యాయం. స్వార్థ ప్రయోజనాల కోసం పై వాళ్లకు భయపడి వీళ్ళు ముగింపు పలికారు ఈ అధ్యాయానికి. మళ్ళా ఈ అధ్యాయాన్ని తిరిగి తెరవాలి. అది మనమందరం కలిసి, ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇందులో ఉంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా దీన్ని మనం తీసుకొద్దాం. అందరూ సహకరించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పెద్ద సంఖ్యలో రండి. మనం దీన్ని నిజం చేసుకుందాం. జై భారత్. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకినాడ చిన్నబాబు అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా మంగళవారం విశాఖలో జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన ఆశయాలకు సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అందరూ కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుబంధ సంస్థలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే దేశం గురించి ఎంతోమంది త్యాగఫలాల ద్వారా సాధించలేనటువంటి స్వాతంత్రాన్ని మౌనమే ఆదర్శంగా తీసుకొని ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడం మహాత్మా గాంధీ యొక్క చరిత్ర. అయితే ఈరోజు ఆ మహాత్ముడు ఏదైతే కోరుకుంటున్నాడో ఈరోజు దేశంలో పరిస్థితులు అయితే ఆ విధంగా లేవు, సస్యశ్యామలంగా లేవు. కుతంత్రాలతో వెళ్తున్న భారతదేశానికి దిశ ఎంచుకునే పరిస్థితులు ఈరోజు మన అందరి మీద ఉంది. ఏదైతే సెక్యులరిజం అని మన భారతదేశంలో నినాదం ఉన్నదో ఈరోజు అది దారి తప్పడం అయితే జరిగింది. దీని అందరికీ మళ్ళీ మహాత్మా గాంధీ ఏదైతే దిక్సూచితో మనం అందరం కూడా ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నామో ఆయన ఉద్దేశాల అనుసారం ఈరోజు మళ్ళీ తిరిగి ఆయనకి ఏదైతే స్వాతంత్రం గురించి పోరాడి కష్టపడి సాధించారో రేపు భవిష్యత్ తరాల్లో కూడా మళ్ళీ మన దేశం బానిసత్వానికి లోనయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎప్పుడైతే ప్రైవేటైజేషన్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ మార్గంలో ఎప్పుడైతే పెడుతున్నారో దేశాన్ని దారి తప్పించి అంటే వేరే దేశాల కొరల్లో తెచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని అంతటినీ గమనించి రేపు తిరిగి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేసుకుంటే ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా తిరిగి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేలాగా చేస్తారని నేను ముక్త కంఠంతో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ పిసిసి ఏపీసీసీ షర్మిల గారు కానివ్వండి, రేపు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా నినాదంతో మేము ప్రజలకి మేలు చేసే పరిస్థితుల్లో మా షర్మిలమ్మ గారు ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. దీని అంతటినీ కూడా మీరందరూ గుర్తించి తిరిగి రేపొద్దున కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే పరిస్థితులు చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. కక్ష సాధింపులో భాగంగానే ఏలూరి సాంబశివరావుపై జగన్ రెడ్డి అక్రమ కేసులు నింపారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తన బంధువులను కీలకమైన పోస్టుల్లో నియమించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని, డిప్యుటేషన్ ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్త మోడస్ ఆపరాండిస్ మొదలుపెట్టారు. ఎంఓ అంటారు, మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు.
ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్, మోడస్ ఆపరాండి. ఈ ఎంఓఎస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా, తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు, ప్రజా సంక్షేమానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని 2017లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానంటూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో పనిచేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీనికి స్పెషల్ కమిషనర్గా వేశారు. ఇక ఆయన చెలరేగిపోతూ ఉన్నాడు. ఎలా చెలరేగిపోతున్నాడు? రాష్ట్ర ఖజానాన్ని నింపటానికి కదా అప్పుల కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే గడప దిగే గడప మాటి మాటికి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతులాడుతున్నాడు, వీళ్ళని బతులాడుతున్నారు, ఎక్కే గడప దిగే గడప కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు? నేను పన్ను ఎగవేతదారులు జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను, ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాకి, ప్రభుత్వ ఎక్చక్కర్కి నేను జమ చేస్తానని చేయటం లేదు ఈయన. మేము ఎంక్వైరీ చేస్తే, ఈయన మోడస్ ఆపరాండిని మేము చూస్తే ఈ రాజేశ్వర్ రెడ్డి గారు బహు తెలివిగలవారు. మతోన్మాదం నశించినప్పుడే భారతదేశంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుందని ఇస్కాఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతిని మత సామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమాజానికి సూచిస్తూ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, చలసాని రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రం హింస, మతోన్మాదం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించే సంబరంలో వెలుగు దివ్యలై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇస్కాఫ్ ప్రతినిధులు సుకుమారన్, ప్రభాకర్ సన్, మూర్తి, మధుమతి, రాంప్రభు, ఉప్పల, అప్పలరాజు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి అతీతంగా గాంధీ గారు తన జీవితాన్ని కొనసాగించిన విషయం మనందరికీ తెలుసు. గాంధీ గారు చనిపోయిన రోజు ఇది అంటారు, కానీ చంపబడిన రోజు, చనిపోయిన రోజు కాదు, చంపబడిన రోజు. ఆయన 125 సంవత్సరాలు బ్రతకాలనుకున్నారు, కానీ ముందుగానే 78కే ఆయన ముగించాల్సి వచ్చింది. దానికి కారణాలన్నీ మనందరికీ తెలుసు. మతోన్మాదం ఉండకూడదని ఆయన ఏమి చెప్పినా అందరూ ఒప్పుకున్నది కూడా కొంతమంది మిత్రులు నచ్చక ఆయన చంపబడటం జరిగింది. ఆ చంపబడ్డప్పుడు కూడా ఆయన బాధపడలేదు. నేను బహుశా ఈరోజు చనిపోతానేమో కూడా ఆ రోజు అన్నట్టు విషయం మనందరికీ తెలుసు. ఆయన చివరి మాటలు హే రామ్ అన్నారు. హే రామ్ అంటే మరలా హిందూ అని కాదు, రాముడు రహీము ఒక్కడే అని ఆయన చెప్పిన మాట మనందరికీ గుర్తుంచుకోవాలి. రాజకీయాలకి అతీతంగా భారతదేశం అంతా ఒకటేగా, ప్రపంచమంతా ఒకటేగా, మానవులంతా ఒకటేగా మనం మనగలిగినప్పుడే గాంధీ గారికి నిజమైన నివాళి. ధన్యవాదాలు. ఈరోజు దేశంలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశానికి మాస్టర్తో నేను ఒక్క మాటలో విభేదిస్తా. గాంధీ గారు రాజకీయవేత్త కాదని. ఆయన అధికారం కోసం రాజకీయవేత్త కాలేదు, దేశ ప్రజల విముక్తి కోసం ఆయన రాజకీయవేత్తగా అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించడంలోనూ ఆయన పాత్ర లేకపోయినా, ఆయనకు ముందే కాంగ్రెస్ పార్టీ స్థాపించబడినా ఆ కాంగ్రెస్ సంస్థ ద్వారా ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా,
జాతీయ విముక్తి కోసం, ప్రజల యొక్క విముక్తి కోసం నిరంతరం పరితపించినటువంటి మహోన్నతుడు మహాత్మా గాంధీ. ఆయన సిద్ధాంతాలతో మాకు కూడా చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి స్వార్థపు రహితమైనటువంటి ఆయన సేవ, ఇవి అన్ని తరాలకి కూడా ఆదర్శప్రాయమైనటువంటివేననేది మనం గుర్తించాలి. ఈరోజు మహాత్మా గాంధీని ఎవరు చంపారు? బ్రిటిష్ వారు చంపలా, ఉన్మాదులు చంపారు. హిందూ పతం పేరుతో ఉన్మాదాన్ని ఎవరైతే రెచ్చగొట్టారో ఆ ఉన్మాదుల చేతుల్లో ఆయన బలయ్యారు. దేశం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహోన్నత మానవతావాదిని, మానవత్వం పట్ల అత్యంత విలువ కలిగినటువంటి మానవతావాదిని ఆ రకంగా పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ దేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. గాంధీ గారు ఆశించినటువంటి సామరస్యం, ప్రజల మధ్య ఐక్యత, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతివాడిది ఈ భూమి ఏ ఒక్కరిదో కాదు, ఏ విశ్వాసానిదో కాదు. ఇవాళ ఉన్మాదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటానికి, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి కొన్ని స్వార్థపర శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని గాంధీ గారి మరణం నుంచి మనం చూడాల్సింది. అటువంటి ఉన్మాదం కారణంగానే ఈ దేశంలో ఇట్లాంటి ఉపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. గాంధీజీ సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ ఆశయాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 40% సీట్లను యువతకు కేటాయించాలని డిమాండ్ చేస్తారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా గాంధీజీ చెప్పే సిద్ధాంతం ఒకటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని. మరి ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ సిద్ధాంతాలు వైసీపీ తూట్లు పొడుస్తుంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలనగా గాంధీజీ ఆశయాలు పక్కపెట్టి నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఇవి ఉండకూడదని పాటుపడ్డారు. మరి అలాంటి ఆశయాల్ని ఈరోజు తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుంపాన్ని మనం చేస్తున్నారు. ముఖ్యంగా యువతతోనే గాంధీ ఆశ సాధ్యం అవుతుంది. రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు 40% యువతకి టికెట్ కేటాయించాలని తెలుగు విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడాలా, ముందుకెళ్లాలన్నా అది ఒక యువతతోనే సాధ్యం. అంత యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు మనం చేస్తాను. గాంధీజీ ఆశ నిలబెడదాం, వైసీపీని సిద్ధాంతం లేని ఆ పార్టీని తరిమి కొట్టి తెలుగు జాతిని కాపాడదాం, గాంధీజీ ఆశ గౌరవిద్దాం. జై హింద్. విశాఖ వేదికగా జరిగిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్ 2023 ముగింపు కార్యక్రమం గ్రౌండ్స్ మైదానంలో మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ఐబీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ దీక్షిత్, విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్, అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో అధిక సంఖ్యలో యువ పోలీసులు, సీనియర్స్ పాల్గొని ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. CRK Meena, ADG, Andhra Pradesh, Greyhounds, other members on the dais, distinguished guests, participants, officials, media persons, ladies and gentlemen. On behalf of the Chairman, All India Police Force Control Board, I would like to express my heartfelt gratitude to the Andhra Pradesh Police for successfully hosting the 14th All India Police Commando Competition here at Visakhapatnam. As you are aware, AIPSPB, the Police Sports Control Board, under the chairman of Director Intelligence Bureau, conducts 40 games and events throughout the year. It has participation of over 16,000 sports persons. The aim of the game is to foster a healthy competitive environment where participants put in their best and develop long-lasting personal and professional bonds. The board also fields nearly 15 teams in different national championships, in addition to sending police contingent for the biennial World Police and Fire Games. In view of the continued relevance of commando skills in the current security scenario, the Central Coordinating Committee of the All India Police Duty Meet first introduced the All India Commando Competition as a new event in 2010. As first responders in the case of any terrorist and hostage situation, police forces are constantly confronted with complex challenges of changing modus operandi from anti-national elements, armed gangs, insurgents,
and terrorist groups. Commando skills hence are critical and often a decisive factor for any. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో ముగిసిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్. అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. విశాఖలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.